ఏం మాట్లాడతాడు నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఈ రోజు మేము ఇక్కడ నుంచి చీరాల బీచ్ కి వెళ్తున్నాం గైస్. సడన్ ప్లాన్ చేశాడు, వీడియో చేశాడు గైస్. సడన్ ప్లాన్. వీడి పేరు రోహిత్, ఆటగాడు రోహిత్. వీడి పేరు మన సాహిత్. నేను సాహిత్ నేమ్, మన రైడర్ లోకేష్. హెవీ డ్రైవర్ ఈయన పట్టణ గారు. రోజు ఇప్పుడే స్టార్ట్ చేస్తాం జర్నీ, మళ్ళీ మీకు కంటిన్యూ అవుతాం. స్టార్ట్ చేసాం గైస్ మా జర్నీ ఈ రోజు చీరాల బీచ్ కి. ఇప్పుడే మా రోహిత్ గారితో పాటు వెళ్తున్నాం గైస్. రోహిత్ గైస్, మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు గైస్. వీళ్ళందరితో పాటు మేము స్టార్ట్ చేసాం జర్నీ. ఇప్పుడే బీభత్సంగా మా వాళ్ళు బిర్యానీలో కుమ్మేశారు గైస్. ఇప్పుడు బిర్యానీ తినేసి మా వాళ్ళు సడన్ గా ఇక్కడ నుంచి చీరాల బీచ్కి వెళ్దామంటే సాంబార్ తిన్నారు గైస్. మా వాళ్ళు సాంబార్ తెచ్చుకుని ఫుల్గా కుమ్మేశాడండి రోహిత్ గారు. మాత్రం మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానీ ఆ మాత్రం మా ఓడి మెయింటైన్ చేశాడంటే గొప్పేనండి. వెనకాల సాహిత్ గారు వస్తున్నాడండి, వచ్చిన తర్వాత చెప్తాం గైస్. ఓకే గైస్, వెయిట్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ వెబ్సైట్. థ్యాంక్ యూ. ఇదిగోండి పెట్రోల్ బంక్ అడుగుతున్నా గైస్. పెట్రోల్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గైస్, ఇటు నుంచి మనం వెళ్ళకూడదు గైస్. మీకు చూపిస్తాను చూడండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? స్టార్ట్ చేసాం గైస్. పెట్రోల్ పంప్ ఇక్కడ నుంచి మనం గట్టిగా కిలోమీటర్స్ ఉంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది గైస్ వెళ్ళాలంటే. ఇప్పుడే వెళ్తున్నాం మేము. అసలు ముందుకు బయలుదేరుతున్నాం గైస్. మీకు రోడ్డు కూడా చూపిస్తాం గైస్, నో ప్రాబ్లం. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇప్పుడే గైస్ వెళ్తున్నాం. నో ప్రాబ్లం, నో టైం. అది ఇన్స్టాగ్రామ్ లో పెడతావరా గైస్? ఇప్పుడే బయలుదేరుతున్నాం. మంచి ఊపిరి వెళ్తున్నారు మా ఊరు సాహిత్. తిరుగుతూ ఉంటున్నారు బీచ్ లోకి. నేను మాత్రం వద్దురా భయ్యా ఊరిపోతే మనకు అన్నాను. దీన్ని బట్టి దీని మీద చర్చ జరిగింది గైస్. వెయిట్ చేయండి గైస్. మనం ఇప్పుడే వెళ్తున్నాం పెట్రోల్ బంక్. ఇంకా రాయతో టైం పడుతుంది. ఇంకా ఇక్కడ నుంచి గట్టిగా 1 కిలోమీటర్ బాకీ ఉంది గైస్ పెట్రోల్ పంప్. తెలంగాణ మీకు బ్లాగ్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్. ఇదిగోండి మా ఓటు కూడా వచ్చాడు గైస్. ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ గాయస్. ఇప్పుడే గాయస్ మేము బయలుదేరాము. పెట్రోల్ పంప్ దగ్గరికి వస్తే అక్కడ పెట్రోల్ లేదు గాయస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పెట్రోల్ పంప్కి వెళ్తున్నాం గాయస్. ఇంకా 500 మీటర్ల దూరంలోనూ. వెనకాలైతే మా ఊరు పిచ్చి స్టంట్స్ చేస్తున్నాడు గాయస్. ఆ స్టంట్స్కి మీరేమి ఇబ్బంది పడబాకండి గాయస్, నో ప్రాబ్లం గాయస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం గాయస్. నెక్స్ట్ మన భారత్ పెట్రోల్ పంప్కి వెళ్తున్నాం. చూడండి గాయస్, చూపిస్తున్నా గాయస్ నేను గాయస్. ఇప్పుడే గాయస్ బాపట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. రీచ్ అయిపోతాం మేము బాపట్ల ఒక 2-3 మినిట్స్లో. బాపట్ల రీచ్ అయిన తర్వాత గాయస్. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. నేనైతే నీళ్ళ దగ్గర ఉన్నాను గాయ్స్. ఓకేనా? చల్లటి గాలి గాయ్స్. అయితే మాత్రం అక్కడ నుంచి మేము మళ్ళీ చీరాల వెళ్తాం గైస్. చీరాల నుంచి బీచ్కి వెళ్తాం గైస్. బీచ్కి వెళ్తాం మాత్రం ఖాయం గైస్. మన చేతుల్లో అయితే తక్కువ టైం ఉంది గైస్. టైం అయితే లేదు. మా లొకేషన్ కూడా టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి గైస్. ఇప్పుడే బాపట్ల ఊర్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం గైస్. నెక్స్ట్ బ్లాగ్ కూడా వస్తా గైస్. నెక్స్ట్ ఏం వస్తుందో మీకు చెప్తా గైస్. ఇది పని చేయదు. ఆడేపిద్దాం పెదరాళ్ళు పద. ఏంటిది? గాలి. అది కాదురే, ఇది సైడ్ పెట్టి గైస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాం గైస్. పెట్రోల్ కొట్టించి బండిలో ఇప్పుడైనా అసలైన సిసలైన ట్రిప్ స్టార్ట్ చేసాం గైస్. మీరందరూ మా యాప్కి స్టే ట్యూన్గా ఉండండి. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసాం గైస్. జస్ట్ నౌ ఇక్కడ నుంచి మనం బ్లాగ్లోకి వెళ్ళిపోతాం గైస్. మా ఊళ్ళో అయితే ఇక్కడ అయితే పర్లేదు గాయస్. గాలి వచ్చినా ఏమొచ్చినా కానీ ఏ విషయానికి మనం ఆగకూడదు. గాలి అయితే ఏమైంది గాయస్, మనం దేన్నైనా ఆగకూడదు గాయస్. ఏది ఓకే పర్లేదు గాయస్. గాయలు అయితే పర్లేదు గాయస్. వినపడేటట్టు మీకు బ్లాగ్ చేస్తాను నేను. సెట్ చేస్తాను. ఆటగాడు రోహిత్, మన సాహిత్ పొక్కిజం హవాలా సాహిత్ ఆయన. హవాలా సాహిత్ రావు గారు. సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. ఇదంతా ఒక సరిపోయింది.
హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడు ఇక్కడ మనకి కొద్దిగా క్లాష్ అయింది గైస్. ట్రాక్టర్ లారీ అడ్డంగా వచ్చింది గైస్. కాకపోతే మనం యుద్ధం మాత్రం ఆపను. ఇంకో కార్ ఇంకో కార్ వచ్చిందంట సార్ గైస్. మా ఓడేమో అరుస్తున్నాడు మమ్మల్ని. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మా ఓడికి కొద్దిగా షుగర్ ఆగదు, అదే ప్రాబ్లం. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లే ఆగాడు గైస్. అయితే పర్లేదు, లారీని అయితే ఇప్పుడే జస్ట్ దాటాం గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం గైస్. చందోల్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో. చందోల్ నుంచి మనకు హైవే కనెక్టివిటీ ఉంది గైస్. NH16 అంటారు హైవే. ఆ హైవే నుంచి కనెక్టివిటీ మనకు దొరికేసింది గైస్. అక్కడ నుంచి మనం మన బ్లాగ్ని కంటిన్యూ చేస్తాం గైస్. అయితే పర్లేదు, మనమైతే వెళ్తున్నాం. రోడ్ కొద్ది కండిషన్ లేదు గైస్, ఎందుకంటే ఈ రోడ్డు అంతగా యూజ్ చేయరు జనాలు. నో ప్రాబ్లం గైస్. మనం ఎట్టి పరిస్థితుల్లో చీరాల బీచ్కి మాత్రం వెళ్తున్నాం గైస్. టేక్ యూర్ బాయ్ గాయస్. ఇప్పుడే గాయస్ చందోల్ దగ్గరికి వచ్చేసాం. మేము హైవే ఎక్కబోతున్నాం. 2 minutesలో ఇంకా మేము హైవే ఎక్కేస్తాం గాయస్. ఇంకా హైవే ఎక్కేసామంటే అక్కడ నుంచి 40 to 30 కిలోమీటర్స్ కొట్టచ్చు. కాకపోతే కార్స్ అనేవి అన్నీ వస్తున్నాయి గాయస్. ప్రాబ్లం అయితే ఉంది, ఏమి భయపడాలి లేదు. ఎగ్జాక్ట్గా పెట్రోల్ నేను కొట్టి నా దగ్గర డబ్బులు వెళ్ళలేవు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మేము రీచ్ అయిపోతాం గాయస్. ప్రాబ్లం అయితే ఏం లేదు. చందోల్ ఇప్పుడే వెళ్తున్నాం గాయస్. చందోల్ హైవే ఎక్కబోతున్నాం గాయస్. హైవే అయితే చాలా బాగుంది గాయస్. వేశారు, చాలా బాగుంది హైవే. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇప్పుడే హైవే ఎక్కబోతున్నాం గాయస్. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను గాయస్, హైవే ఎలా ఉందనేది కూడా. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తున్నాను గాయస్. బాయ్ గాయస్. చూస్తున్నారా, ఇప్పుడే హైవే మీద ఎంట్రీ అవుతున్నాం గాయస్. ఇదిగోండి గాయస్ హైవే. హైవే అయితే చాలా బాగుంది గైస్. ప్రాబ్లం ఏం లేదు. మనం ఇలానే కంటిన్యూ చేసుకుంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే చీరాలు వెళ్ళిపోతాం గైస్. కాకపోతే బాపట్ల 23 గైస్. అక్కడ నుంచి చీరాలు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 33 కిలోమీటర్స్లో అయితే మనం చీరాల్ బీచ్కి అయితే రీచ్ అయిపోతాం గైస్. 33 కిలోమీటర్స్ గైస్ చీరాల్ బీచ్కి అయితే రీచ్ అయిపోతాం. దాంట్లో ఏమాత్రం వెయిట్ చేసేది లేదు గైస్. ఇప్పుడే స్టార్ట్ అవుతాం హైవే మీద. హైవే అయితే చాలా బాగుంది గైస్. గవర్నమెంట్ వేశారు. ఇది వెళ్తే కనుక మనం సర్వలు వెళ్తాం గైస్. మనం వెళ్తుంది చీరాలు కాబట్టి చీరాల్ హైవే మీద మనం దానికి. ఈ హైవే అయితే డైరెక్ట్గా మీకు చెన్నై దాకా కనెక్టివిటీ ఉంది గైస్. ఇది వయా విశాఖపట్నం టు చెన్నై నేషనల్ హైవే గైస్ వేశారు గైస్. ఇప్పుడైతే మేము హైవే మీద ఉన్నాం. నెక్స్ట్ బ్లాగ్ మీకు కంటిన్యూ అవుతా గైస్. సైనింగ్ ఆఫ్ గైస్. బాయ్ గైస్. మా ఓడు ఒకటే అంటున్నాడు గైస్, నీళ్లు పోద్దాం సైలెన్సర్ మీద అంటున్నాడు. అది పోయటం న్యాయమా కాదు గైస్, మీరు చెప్పండి గైస్. అదైతే న్యాయం కాదు. మా ఓడు వెయిట్ చేస్తున్నాడు గైస్. చేద్దామా, నీళ్ళు వేద్దామా వద్దా? థమ్స్అప్ అయితే మన దగ్గర ఉంది గైస్. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. చేస్తున్నావు ఆడికి అర్థం కావట్లేదు గైస్. చచ్చిపోతారు. మా ఓడి కొద్దిగా పెట్రోల్ గురించి బాధపడుతున్నాడు గైస్. నేనైతే చెప్పాను గైస్, వద్దని పెట్రోల్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రోహిత్ ఉన్నాక ఎందుకు గైస్ మాకు దిగులు. వాడు ఉన్నాడు గైస్, మాకు ఉండేదైనా గైస్. ప్రతి ఒక్క ఫ్రెండ్ బ్యాచ్లో ఒకడు ఉంటాడు గైస్, డబ్బులు ఖర్చు పెట్టేవాడు. మా బ్యాచ్లో అయితే వీడే గైస్. ఈజ్ ద మ్యాన్, ఈజ్ ద లెజెండ్ అని చెప్పి నేను చెప్తాను గైస్. మా వాడు ఆపమంటున్నాడు గైస్. పొగడతాలంటే మా వాడికి ఇష్టం లేదు గైస్. థ్యాంక్ యూ గైస్. వాడైతే వెళ్ళిపోతున్నాడు గైస్ ఎదురుగా. చూడండి గైస్, ఫుల్గా వెళ్ళిపోతున్నాడు గైస్. అయితే మనం కూడా వెళ్ళిపోతున్నాం. హైవే దగ్గర మిమ్మల్ని కలుస్తా గైస్. బాయ్ గైస్. ఫైనల్గా అయితే చూయంగం తిన్నాం, అయిపోయింది. టైం అవుతుంది. టైం ఎంత అవుతుంది అంటే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఏం వస్తలేదు అంటున్నాడు మా వాడు. బయలుదేరదాం పదండి రోహిత్ గారు. గైస్ ఇప్పుడే మన ఫ్రెండ్స్ అక్కడ ఎదురు ఆగారు గైస్. వాళ్ళు అనేది ఏంటంటే బ్రో థమ్స్అప్ తాగేద్దాం అన్నారు. సరే అని చెప్పేసి కూల్ డ్రింక్ తీసుకున్నాము. కూల్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఎదురు మన వాళ్ళు ఆగారు గైస్. చూడండి గైస్, ఇప్పుడు ఇక్కడ థమ్స్అప్ తాగుతాం గైస్. ఇప్పుడే థమ్స్అప్ తాగుతున్నాం గైస్. ఇప్పుడే వచ్చాం గైస్. ఇక్కడ ఆపాం గైస్. ఇదిగోండి మా ఓడు ఫుల్ కుమ్మేస్తున్నాడు థమ్స్అప్. అసలు మాకు ఇవ్వకుండా థమ్స్అప్. అర్థమైందా గైస్? మా థమ్స్అప్ తాగుతున్నాం. నా బండి స్థితి ఇది చూడండి ఏమైందో. ఇక్కడ అంతా కార్ చేసాడు లోకేష్ గారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా
అయితే గైస్ పర్లేదు గైస్, ఏవైనా కానీ బండి అయితే బాగానే ఉంది. వాడి మాటలు మీరు నమ్మకండి. అయ్యా బండి ఏం బాగాలేదయ్యా, స్కూటీ మీద 60 కిలోమీటర్లు వెళ్తున్నాము. అయితే పర్లేదు గైస్, మేము థమ్స్అప్ తాగడానికి అయితే ఆగాము. నో ప్రాబ్లం, థమ్స్అప్ తాగేసి మేము బయలుదేరుతాం. ఇదిగోండి గైస్ థమ్స్అప్. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కెఫేకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇదేదో కాఫీ డే అంట ఫ్రెండ్స్. కాఫీ తాగేసి మీకు నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్. ఇదే గైస్ బీచ్ చూడండి గైస్ ఎలా ఉందో. బీచ్ అయితే చాలా బాగుంది గైస్, చాలా సూపర్గా ఉంది గైస్. క్లైమేట్ అయితే ఇప్పుడే మనం చూపిస్తాం మీకు ఎలా ఉందో బీచ్ అనేది క్లైమేట్. మా వాడైతే పిలుస్తున్నాడు గైస్ అటు నుంచి. మా వాళ్ళు అయితే పిలుస్తున్నారు గైస్, మళ్ళీ వస్తాను గైస్, వెయిట్ చేయండి. అటు చూస్తున్నారు కదా గైస్, మా వాళ్ళు వస్తున్నారు గైస్. చూడండి గైస్, ఈత కొడదాం అది ఇది అని చెప్పి వస్తున్నారు గైస్ మా వాళ్ళు పరిగెత్తుకుంటా. ఇదిగో చూడండి గైస్, మా రోహిత్ పరిగెత్తున్నాడు ఇసుకలో. ఇదిగోండి గైస్ ఇప్పుడే వెళ్తున్నాం చూడండి బీచ్లోకి. నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇసుక అయితే చాలా లోపలి తీసు. ఫైనల్గా అయితే వచ్చేసాం గైస్. పార్కింగ్ అక్కడ అరే నేను ఇందాకనే అన్నాను. ఫైనల్గా వచ్చేసాం గైస్ మేము బీచ్లోకి. చూస్తే చాలా బాగుంది గైస్ బీచ్ అయితే. బీచ్ అయితే చేస్తున్నారు బీచ్ ఇదే గైస్. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్ ఫైనల్గా. చూడండి గైస్, ఇక్కడ అందరు రైడ్స్ చేస్తున్నారు గైస్. కుదిరితే మనం కూడా తీసుకొని చేద్దాం రైడ్స్. చాలా బాగుంది గైస్, రైడ్స్ చేస్తున్నారు అందరూ. బీచ్ అయితే చాలా ఫెంటాస్టిక్ ఉంది గైస్. అయితే గాయస్ మనం వచ్చేసాం చూడండి గాయస్ బీచ్లోకి. ఇక్కడ చూస్తున్నాం మన బీచ్ అయితే. ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు గాయస్, వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం కూడా. బీచ్ అయితే చాలా బాగుంది గాయస్. వీళ్ళైతే వచ్చాం మన వాళ్ళు అయితే వస్తున్నారు, వెయిట్ చేద్దాం. వీళ్ళు చూడండి గాయస్ ఎలా వస్తున్నాయో గాయస్. చూస్తున్నారు గాయస్, చాలా బాగుంది గాయస్. జాగ్రత్తగా వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రండి గాయస్. క్లైమేట్ అయితే అసలు బాగోలేదు. వాళ్ళు అయితే పరిగెత్తుతున్నారు బీచ్ బీచ్ అనగానే. స్నానాలు మొత్తం వేస్ట్ అయిపోతుంది. మా రోహిత్ అయితే అసలు ఆగట్లేదు గాయస్. చెప్పాను వాడికి. మేమైతే రాంగ్ లొకేషన్కి వచ్చాం గైస్. కాకపోతే ఇంకొద్ది ముందుంది గైస్ నీళ్ళలో దిగాలైతే. మీకు చూపిస్తాను చూడండి గైస్, చాలా బాగుంది గైస్ క్లైమేట్ అయితే. చాలా బాగుంది క్లైమేట్ అయితే, ప్రాబ్లం అయితే ఏం లేదు గైస్. క్లైమేట్ సూపర్. ఫైనల్గా అయితే గైస్ మనం వచ్చేసాం చీరాల బీచ్కి. మీకైతే చూపిస్తాను ఎలా ఉంది బీచ్ అనేది. బీచ్ అయితే చాలా బాగుంది గైస్. ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రెక్కింగ్ అన్నీ ఉన్నాయి గైస్. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫ్రెండ్స్ చెప్పేది ఒకటే, బీచ్ అయితే చాలా బాగుంది గైస్. అసలు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో బీచ్ చూడండి గైస్. ఫైనల్గా అయితే మనం బీచ్కి వచ్చేసాం గైస్. ఫైనల్గా అయితే మా ఓడేమో లుంగిలు కడదాము అన్నీ కడదాం, మా సాహిత్యమో పర్లేదు అందాక వెళ్దాం అంటున్నాం గైస్. మీకైతే చూపిస్తా గైస్ చూడండి. స్ట్రైట్ పదరా చూద్దాం గైస్. ఇప్పుడైతే వచ్చేసాం గైస్ బీచ్. ఇంకా ఫోటో చూపిస్తాం గైస్. తెలీదు అదే అడుగుదాం. అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్గా అయితే ఇప్పటికైతే వచ్చేసాం రేవుకి బీచ్. ఇప్పుడే వెళ్తున్నాం గైస్. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గైస్ వాటర్ డ్రైవ్కి అయితే వచ్చేసాం గైస్. మేము మీకు చూపిస్తున్నాం. ఎదురుగా అయితే ఫుల్గా నీళ్ళు ఎలా ఉన్నాయి చూడండి గైస్. బీచ్ అయితే చాలా బాగుంది గైస్. మీకైతే చూపిస్తాను వాటర్ డ్రైవ్ ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది ఫెంటాస్టిక్గా. ఇది హార్బర్ అంటారు గైస్ ఇక్కడైతే. హార్బర్ మీకు పరిగెత్తుతున్నారు గైస్. ఊడిపోతుందండి గైస్ మా ఊళ్ళకి. అయితే భయపడాల్సిన అవసరం ఏం లేదు గైస్. ఇదిగోండి చూడండి, ధీరులు లాగా ఉన్నారు. బాయ్ గైస్, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాం గైస్. నేను ఇక్కడ నా వల్ల అయితే కాదు గైస్. ఇంకా వీడైతే చూడండి గైస్, వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పేద్దాం గైస్ మనం. బాయ్ బాయ్. వాళ్ళు నీళ్ళైతే తగ్గిపోయిన లోపలికి వెళ్ళిపోతున్నాం. నేను ఆటకు వచ్చేసా గైస్. ఫోన్ చేస్తా అంటున్నాడు. నీళ్ళల్లో పడితే కొట్టుకు వెళ్ళిపోతుంది మా ఊరు అయిపోరు.
అరే వద్దురా రే. ఫైనల్ గా అయితే మా వాళ్ళు ఈతకెళ్ళి స్విమ్ చేసి వచ్చేసారు గైస్. సక్సెస్ఫుల్ గా మేము మళ్ళీ బయలుదేరుతున్నాం మా డెస్టినేషన్ కి. అయితే మా రోహిత్ అయితే మంచి ఎంతూజియాస్టిక్ ఉన్నాడు గైస్. ఇప్పుడైతే ఫైనల్ గా మేము వెళ్ళిపోతున్నాం గైస్. మీకు కెఫే దగ్గర కలుస్తాం గైస్. బాయ్ గైస్. క్లైమేట్ అయితే చాలా బాగుంది గైస్, భయపడాల్సిన అవసరం లేదు. క్లైమేట్ ఇస్ ఫెంటాస్టిక్, సూపర్ ఫ్యాబులియస్. క్లైమేట్ చాలా బాగుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. క్లైమేట్ అయితే చూస్తుంటే పర్లేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. క్లైమేట్ అయితే అదిరిపోయింది. మా వాళ్ళకి చెప్పాను నేను అదే మాట. ఇదే ఫైనల్ గా మేము ఇక్కడ షార్ట్స్ లో చూస్తున్నాం గైస్. అయితే ఎంజాయ్ అయితే చేసాం గైస్ ఇవాళ. అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్లానింగ్ చేసిన ఈవెంట్. అలసిపోయాం సార్ నాకు బాబు. ఈ క్లైమేట్ కి అయితే అలసిపోయాం గైస్. మొహాలు అయితే ఎర్రగా అయిపోయినాయి ఒక్కొక్కడి. స్నానాలు చేసి అయితే కొద్దిగా మన దగ్గర బలం లేదు గైస్, ఎనర్జీ లేదు. మీరు ఎనర్జీ ఎలా